తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పురాతనమైన ఆలయాల అభివృద్ది కూటమి ప్రభుత్వానికే సాధ్యపడుతుందని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని జ్యోతి గ్రామంలో వెలిసిన సిద్దేశ్వర శివాలయాన్ని ఆయన సందర్శించారు. శ్రీశైలం దక్షిణముఖ ద్వారంగా పేరుగాంచిన ఆలయాన్ని ఏడాదిలోపే అభివృద్ది చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల అభివృద్దికి నోచుకోలేక శిథిలావస్థకు చేరుకున్నాయని, దేవాలయానికి సంబంధించిన భూములు గత వైసీపీ ప్రభుత్వంలో అన్యక్రాంతమైనట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారని, భూములు రీసర్వే చేయిస్తామని అన్నారు. జ్యోతిర్లింగం మరియు అమ్మవారి యొక్క శక్తిపీఠం రెండు కలిపి ఉన్న ఒకే ఒక ప్రాంతం భారతదేశంలో మన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ క్షేత్రం. అది అటువంటి పవిత్రమైన ఆలయం మన రాష్ట్రంలో ఉండటం మనకెంతో గర్వనీయమైన విషయం. ఆ యొక్క ఆలయానికి సంబంధించి ఈరోజు సిద్ధవటం మండలం జ్యోతి క్షేత్రంలో శివాలయం దగ్గర ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎంతో పురాతనమైన ఆలయం. పురాణాల్లో చెప్పేది విధంగా శ్రీశైలానికి 4 ద్వారాలుంటే, ఒకటి అచ్చంపేట, రెండోది జోగులాంబ, మూడోది త్రిపురాంతకం అయితే దక్షిణ ద్వారం అయింది ఈ జ్యోతి పుణ్యక్షేత్రం అనేది శివాలయ ప్రాంతం ఇది. కానీ కాలక్రమేణా కొంత నిర్లక్ష్యానికి గురై ఈ ఆలయము శిథిలావస్థ స్థితికి చేరుకున్నాక ఇక్కడున్న స్థానికులు కానివ్వండి, వారందరూ కూడా కొంతమంది భక్తులు వారు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళు సంరక్షించుకోవడం ద్వారా ఆ తర్వాత తదనంతరం శ్రీశైలం దేవస్థానంకి ఈ ఆలయం మార్చడం ద్వారా కొంత మళ్ళీ ఇక్కడ ధూపదీప నైవేద్య కార్యక్రమాలు ఏదైతే ఉందో నిర్వహించుకోవటం జరిగింది. కానీ ఈరోజు కూటమిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో పురాతనమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నిటి కూడా దీన్ని వెలుగులో తీసుకుని వచ్చి దీనికి ఏదైతే అభివృద్ధి చేయాలో దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి దాన్ని పునరుద్ధరించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు మేము ఈ యొక్క జ్యోతి క్షేత్రంలోని శివాలయానికి సందర్శించి ఇక్కడున్న వాస్తవాలు ఏవైతే అవన్నీ తీసుకొని ఖచ్చితంగా అటు ప్రభుత్వం దృష్టికైనా, అటు శ్రీశైలం టెంపుల్ దేవస్థానం బోర్డుకైనా, మరి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరైనా కూడా వారి దగ్గర నుంచి కూడా దీనికి కావలసిన నిధులు ఏదైతే ఉన్నదో సమకూర్చి తత్వరలోనే, అంటే 1 సంవత్సరం లోపలనే దీనికి ఏదైతే కొంత పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉందో సమకూర్చి తప్పకుండా ఈ ఆలయాన్ని మేము సంరక్షించుకుంటాం అనేసి అందరికీ కూడా తెలియజేస్తూ, మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టర్ రాజబాబుతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజలకు నష్టపరిహారం అందించడానికి సిద్దంగా ఉన్నారని, అందుకు నివేదిక తయారు చేయడానికి కలెక్టర్ రాజబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి మార్కాపురం ఈ డివిజన్ లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగులకు సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని కాపాడుకునే దానికి వారికి సమయం తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించాం. ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్ గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం అధికారులని. ఈ విషయంలో కొంత లిబరల్ గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. పత్తి అయితే ఆల్మోస్ట్ 100% పత్తి వల్ల రికవరీ లేదు. మినుములు, పెసలు, అలసందలు ఇవైతే కంటికి కనపడటంలా.
కంది కూడా వస్తుందో రాదు తెలియని పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 4 పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి 4 పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. కాబట్టి ఎన్యూమినేషన్ విషయంలో కొంత లిబరల్ గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు అన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో కాలంలో కూడా మనం అందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొందాం, టీం వర్క్ చేసుకుందాం, కలిసికట్టుగా ఉండి ప్రజల్ని కాపాడుకునే దానికి మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మావోయిస్టుల లొంగుబాటు మంచిదేనని, అయితే జనజీవన స్రవంతిలో కలవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందేహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ప్రాధాన్యతలు సరిగా లేవని, రైతులు లెక్క చేయడం లేదని విమర్శించారు. రైతుల గురించి మాట్లాడకుండా రైతుల దగ్గరికి మంత్రులు పంపకుండా 6 మంది మంత్రులందరినీ తీసుకొని పోయి రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ 6 మంది మంత్రులు తీసుకొని పోయి అక్కడ సత్సాయి జయంతి దాంట్లో పోయి పనిచేయమని చెప్తావు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ సక్రమంగా ఉండడం లేదు. నీవు రైతును ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. రైతు పేరు టీవీలో చెప్తా ఉన్నా తప్ప రైతుకు సహాయం అందించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పూర్తిగా రైతు నష్టపోయాడు, కష్టపడతా ఉన్నాడు, అప్పుల పాలయ్యాడు. కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపులా ఎల్లుండి రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి ఇవాళ మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన వాటి అన్నిటి కూడా వారి దృష్టికి తెస్తాం. తర్వాత ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకుని వస్తాం. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో సాచివేత వైఖరి అవలంబిస్తూ ఉంది. దీన్ని మాత్రం గ్యారంటీ చెప్పదు. మావోయిస్టుల విషయంలో మేము ఫస్ట్ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మావోయిస్టులకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి కూడా చేశాం. జనజీవన స్రవంతిలో కలవండి, ఇతర కమ్యూనిస్ట్ శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ రకంగా ప్రజల కోసం, కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి పోరాడదామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇవాళ మావోయిస్ట్ నాయకులు 1కి 2 సార్లు మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో చర్చలు చేయాలి తప్ప చర్చలు చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యము, మిమ్మల్ని అందరూ చుట్టుముడతాం, మీరు సరెండర్ అన్న కావాలా లేదా చనిపోనన్నా చనిపోవాలా, కాల్చి పారేస్తామంటే అది ఏ రకంగా అది నియంతృత్వ పద్ధతి అవుతుంది తప్పితే ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మావోయిస్టులతో చర్చలు చేయాలి. అదేవిధంగా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది పాపం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగానికి విలువ కట్టలేము. వారు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో కష్టాలు భరించి అడవులకు వెళ్ళి వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పట్ల మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయడం ద్వారా సమాజానికి సంబంధించిన అట్టడుగు వర్గాల సమస్యలు ఏవైతే మేము ముందు ఉంచుతారో వాటి పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సన్నబియ్యం పథకాన్ని ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని, దమ్ముంటే ఆ పథకాన్ని ఆపి చూడాలని సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ ఓట్లను దక్కించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలు బెదిరించేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద
ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే 2 ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్కు స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి స్థలాన్ని, గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు, కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలే. మరి సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? ఒక వ్యక్తి మీద నెలకు 5 కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్నబియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి. మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ దేవిసింగ్ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెదముల్కు చెందిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు. దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపి చూడాలని సీఎంకు సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.